వల్ల అమ్మటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏంటో? డ్యాన్స్ వేస్తుంటే ఓడిపోయాడు. ఏం పని చేయాలా? 5 ఏళ్ళలో సంపాదించుకోండు, పొలం కొనుక్కోండు. అది ఓకే. మరి ఎలా స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించుకుంటా మేము గెలుస్తామని చెప్పారుగా. ఏడు కట్టించండి ఇల్లు, 100 ఇల్లు 10 ఇల్లు కట్టిండు కట్టలా. ఓడిపోకేం చేతులు ఏ ఊళ్ళో ఒక తట్టమట్టి వచ్చిండా, ఎక్కడ పోయాడు? అది సంగతి. అందుకే ఓడిపోయాడు. వీటికన్నా కోళ్ళు వాళ్ళు అసలు కోళ్ళు సూపర్ చేసి 30 శాతం వాళ్ళు అట్లా చేసుకుంటూ గెలుతూ, లేకపోతే నేను గెలుతూ. అదే ఓడిపోయాడు. సత్తెనపల్లిలో కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజలు? అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇదివరకు పాత ప్రభుత్వంలా కాకుండా అభివృద్ధి కోరుకుంటున్నారు. అమ్మటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏంటో? పనులు చేయకనే. మరి నేను ఇల్లు ఇచ్చాను, ఎలా స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దకే పరిపాలన సాగించాను, మంత్రిగా చేశాను, నేనే గెలుస్తాను చెప్పాడుగా. అయ్యా సెంటు ఇచ్చారు. ఒకళ్ళకి 2 ఉంటారు పిల్లలు, ఒకడికి పెళ్ళి అయింది, ఇటు అల్లుడు వస్తాడు, అటు కోళ్ళు వద్ది. మరి ఒక బెడ్రూమ్ పడింది, దాంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది? కనీసం బయట చల్లగాలికి మంచం మీద కూడా ఖాళీ ఉండదు కదా. ఉపయోగం ఏంది? నువ్వు సెంటు ఇచ్చానని చెప్పుకోవడానికి తప్పక కనీసం 2 సెంట్లన్నా ఉంటే కదా. ఏదన్నా ఒక కుటుంబం దాంట్లో గడపాలంటే 2 సెంట్లు అంటే, ఏదైనా అల్లుడు వచ్చిన ఒక గది ఉంటుంది, వాళ్ళకి ఒక గది ఉంటుంది, పంచాలు ముసలాళ్ళు పడి ఉంటారు, సరిపోద్ది. ఇది అంత మట్టికి బాగుంటుంది. సెంటున్నరలు ఎక్కడ మొదలుతారు? అది అమ్మటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏంటో? ఏముందిలే, ఎవరి పనులు వాళ్ళు చేసుకో. అతనే చేశాను అంటున్నాడు. తెలుగుదేశం వచ్చిందిగా, రాజధాని అయింది, ఇబ్బంది ఏమీ లేదు. కొత్త ప్రభుత్వం నుంచి సత్తెనపల్లి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మంచి పనులు చేస్తాడని తెలుగుదేశంలో అందరూ ఈ దెబ్బ ఆయనకి వేశారు కదబ్బా. అది మరి గతంలో అమ్మటి రాంబాబుని ఇల్లు ఇచ్చాను, ఎలా స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దకే పరిపాలన సాగించాను, నేనే గెలుస్తానని చెప్పాడుగా అన్నాడు. ప్రజల్లో తేడా వచ్చింది, చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ రావాలని ఉంది, మార్పు వచ్చింది, చేశారు. ఎవరైతే అందుబాటులో ఎక్కువగా ఉంటారు మీకు? ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నాడుగా. మరి గతంలో మంత్రిగా చేసినటువంటి అమ్మటి రాంబాబు, ఆయన కూడా ఏదో అమ్మటి రాంబాబు ఓడిపోయారు కదా. ఎందుకనంటే మరి జనంలోనే ఉంది ఏదైనా కానీ, మరి జనంలోనే ఉండి మరి జనం ఆ పని చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు గెలిచారు కదా, ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలంటున్నారు? ఇప్పుడు మనకి ఏదన్నా ఫలితం అనేది మనం అడిగితే అయ్యి చేస్తాడులే అనుకుంటున్నాం, అంతే. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే అమ్మ క్యాంటీన్ కానీ, అలాగే ఇప్పుడు మెగా డిఎస్సీ కానీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా 5 సంతకాలు పెట్టారు. అన్నీ చేస్తామని ఒప్పుకున్నాడు కండి, మరి చేస్తాడేమో చూద్దామండి. మరి అమ్మటి రాంబాబు ఓడిపోయారు కదా, ఎందుకనంటే మరి జనంలోనే ఉంది ఏదైనా కానీ, మరి జనంలోనే ఉండి మరి జనం ఆ పని చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు గెలిచారు కదా, ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలంటున్నారు? ఇప్పుడు మనకి ఏదన్నా ఫలితం అనేది మనం అడిగితే అయ్యి చేస్తాడులే అనుకుంటున్నాం, అంతే. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే అమ్మ క్యాంటీన్ కానీ, అలాగే ఇప్పుడు మెగా డిఎస్సీ కానీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా 5 సంతకాలు పెట్టారు. అన్నీ చేస్తామని ఒప్పుకున్నాడు కండి, మరి చేస్తాడేమో చూద్దామండి. మరి కొత్త ప్రభుత్వం నుంచి బాగా ఉంది, కోరేపోనే ఉంది, అన్నీ వాళ్ళే చేసుకుంటా పోతున్నారుగా. మనం ఆశించేది పదే ఉంది. నెంబర్ 1 కానీ చేస్తున్నారు ఇప్పటికి. ఇచ్చినటువంటి హామీల్లో 5 మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. మన రాజధాని మీద రాజధాని కానీ, మెగా డిఎస్సీ కానీ అలాగే చేస్తారు. ఇబ్బంది ఏం లేదు, మనకి బ్రహ్మాండంగా చేస్తారు. అమ్మటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏంటంటే, ఆయన బాగా మనకు కొన్ని యాసగా చేసిండు. ఆయన కొన్ని మంచిగా చేసిండు అనుకుంటున్నాడు, ఆయన కొన్ని యాసగా చేసిండు. వాళ్ళకి ఎవరు ఇష్టం వాళ్ళకి, అది మామూలుగా చెప్పేది ఏమి ఉండదు. నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదుగా. అలా గతంలో ఇల్లు ఇచ్చాం, ఎలా స్థలాలు ఇచ్చాం, ఇంటి వద్దకే పరిపాలన చేసాం, మేమే గెలుస్తామని చెప్పారు. ఏది వాళ్ళు గెలిస్తే ఇప్పుడు ఏది మళ్ళీ ఇంకా బాగా చేస్తారని వీళ్ళు అభిమానం మన మధ్యలో. ఏముంది చెప్పడానికి? నా సత్తెనపల్లిలో కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? డెవలప్మెంట్, అదే మెయిన్. ఈ రోడ్డు కావాలని కోరుకుంటున్నాం.
అచ్చంపేట అక్కడ బ్రిడ్జి, రైల్వే స్టేషన్ దగ్గర ఒక బ్రిడ్జి పెండింగ్, అదొక్కటి కోరుకుంటున్నాం. అన్న, మంత్రి అంబటి రాంబాబు గత 5 ఏళ్ళలో ఏం పనులు చేశారు? ఏం పనులు చేశాడంటే చెడు అయితే ఏం చేయలేదు. అది అంటే ఓడిపోవడానికి కారణం ఏంటంటారు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి? అది ఇంకా గాలివాలుగా అయిపోయింది. ఎందుకు ఓడిపోయారు ఏంటంటే మనం ఏం చెప్తాం. అంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవడానికి కారణం ఏంటి? మాకు ముఖ్యంగా పెద్ద గురపాడు గెలుస్తుంది అనుకున్నాం. నంబూరు శంకర్రావు గారు గెలవలేదు, బాధపడ్డాం అంతే. నంబూరు శంకర్రావు గారు కూడా గతంలో ఇల్లు ఇచ్చాను, ఇళ్ళ స్థలాలు ఇచ్చాను, హాస్పిటల్ కట్టించాను, నేనే గెలుస్తాను చెప్పాడు. అదే గెలవలేదు, ఎందుకు గెలవలేదు ఏందన్నది ఈవీఎంలు అంటున్నారు, ఏమేమో అంటున్నారు కదా, చెప్పలేం మరి. సార్ గారు అయితే చాలా బాగా చేశారు. నంబూరు శంకర్రావు గారు చాలా బాగా చేశారు. అందరికీ అనువుగా ఉన్నారు, వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. బాగా చాలా మంచోడు, అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇస్తాడు, చేస్తాడు. మరి ఆయనే ఓడిపోయాడు. అది ఎందువల్ల అంటే మనకి తెలియదుగా. అది సత్తానబల్లో కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏముంది, రోడ్లు నిర్మాణం అన్నీ బాగుండాలా, కాస్త బిజినెస్ పరంగా ఎదగాల. మరి అన్న, గతంలో మంత్రిగా చేసినట్టు మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఇక్కడ సత్తానబల్లో ఓడిపోవడానికి కారణం? అతను డ్యాన్స్ చేసాడు బాగా పండగలకి, అందుకని పాపం జనాలు డ్యాన్స్ నచ్చలేదంట, అందుకని ఓడిపోయాడు. అంటే గతంలో ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దకే పరిపాలన సాగించాను, నేనే గెలుస్తానని చెప్పాడు. వాళ్ళకే వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు కట్టున్నారు పాపం తెలియక. జనం మంత్రుల వల్ల, ఆర్కే రోజా, జగన్ వాళ్ళ వల్ల అలా. కృష్ణా గుంటూరులో ఒక్క సీటు కూడా గెలవడం కారణం? వాళ్ళ నిర్లక్ష్యం. కృష్ణా గుంటూరుని పక్కన పెట్టారు. వారు ఓడిపోవడం కారణం ఏంటన్నా? నోటితోలే సరిపోదా, చాలా ఉన్నాయి చెప్పాలంటే. అని 5 ఏళ్ళలో ఏమేమి చేశారన్న ఆయన? బాగా ఎక్కువ మాట్లాడారు, ఇంకేం చెప్పాలి. అంటే నేనే గెలుస్తాను, ఇంటి వద్దకే పరిపాలన సాగించాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇళ్ల పట్టాలు ఇచ్చాను చెప్పాడు. అంటే అది టోటల్ గవర్నమెంట్ చేసింది, ఆయన ఒక్కడు చేసింది ఏం కాదు కదా. అది అంటే కృష్ణా గుంటూరులో ఒక్క సీటు కూడా గెలవడం కారణం? అంటే దానికి మనం అయితే కరెక్ట్గా ఏం చెప్పలేం బ్రో. చాలా రీజన్స్ ఉన్నాయి, ఒక రీజన్ అని కాదు. ఇక్కడ అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం? సరే, అనేకమైన సమస్యలు ఉంటాయి ఇవన్నీ. అది గెలవాలనుకున్నారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, సీఎం కావాలని కోరుకున్నాం, అయ్యాడు. అది సంతోషం మాకు. అది అంటే కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ ఇక్కడ ఉంటారంటారా, అంబటి రాంబాబు ఎక్కువ అందుబాటు? కన్నా లక్ష్మీనారాయణ గారు అందరికీ సహకరిస్తాడు. 4 సార్లు గుంటూరులో పెద్ద పొరపాటు చేశాడు. ఏంటి వాళ్ళు అందరినీ ఎదుర్కొంటారు, అందరూ బాగానే ఉంటారని కోరుకుంటున్నాం. అది వాళ్ళు విలువలు తెలిసిన వాళ్ళు, మనిషికి గౌరవప్రదంగా పలకరిస్తారు, గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి చేసా ఉంటాడు ఇక్కడ అంబటి రాంబాబు? నేనే గెలుస్తాను, మరి ఇల్లు ఇస్తాను, ఇళ్ళ స్థలాలు ఇచ్చాను, నేనే గెలుస్తాను చెప్పాను. సరే, చెప్పుకుంటారు, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోకుండా ఎలా ఉంటారు? చెప్పుకోకుండా ఎలా ఉంటారు? చెప్పుకుంటారు, తప్పే ఉంది దానికి. ఎవరి ఆలోచన వాళ్ళకి, ఎవరి వాళ్ళకి ఒకళ్ళకి. అది ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది, చెప్పుకోకుండా ఎలా ఉంటారు? మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం అంటారు? ఇంకా ఆయన మాటలే వర్త్ లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. ఏం చేయలేదా సత్యనపల్లి 5 ఏళ్ళలో? అసలు ఏం చేయాలి. ఎవరు ఎక్కువగా అందుబాటులో ఉంటారు, కన్నా లక్ష్మీనారాయణ గారా లేకపోతే ఇప్పుడు ఈయన ఇప్పుడు అంబటి రాంబాబు కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఇప్పుడే కావచ్చు, ఇప్పుడే వచ్చింది కదా, అప్పుడే ఎట్లా చేస్తారు? అంబటి రాంబాబు అప్పటి నుంచి ఉన్నాడు కదా, ఇప్పుడు కన్నా వచ్చింది ఇప్పుడే కదా. కొన్నాళ్ళు గడిస్తే అర్థమయ్యేది. సార్, సత్యనపల్లిలో కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మాకు కావాల్సినవన్నీ ఆల్రెడీ ఇస్తూ ఉన్నాడు. ఏది అమ్మఒడి ఇస్తూ ఉన్నాడు, ప్లస్ రాజధాని, ప్లస్ రోడ్లు. మనకు కావాల్సిన మెయిన్ మనకు ఏం కావాలని కోరుకున్నాను. ఇప్పుడు కావాలని కోరుకున్నాడు, అతను పైన మోడీతో సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నాడు ఆయన. రాజధాని, అమరావతి రాజధాని ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఆల్రెడీ, అమరావతి. అది గత 5 ఏళ్ళలో
మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఏం చేయలేదంటారా? దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. లిక్కర్ స్కామ్ అన్నీ ఒక గొంత పడితే 5 ఏళ్ళ నుంచి కూడా గొంత పోవడం జాతకాలు ఆయనకి. ఆయన సంక్రాంతి సంబరాలు చేసుకునే షాపు టికెట్లు బోనస్ టికెట్లు పెట్టి షాపుకి 20 టికెట్లు షాపుకి 20 టికెట్లు అంటే ఏది ఈ అరిసెలు బొరుసులు జనాలకి పెట్టి షాపు 2000 రూపాయలు 20 టోకెన్లు రాస్తా ఉన్నారు. ఉపయోగం ఏముంది? మాకు దండగ తప్ప ఆయన చేసింది ఏం ఒరిగింది లేదు. 2 సార్లు స్థలానికి వచ్చింది, 3వ స్థలం పేరు తీసేశారు. కాబట్టి నా పేరు మీద అంటూ ఏమీ లేదు. తీసేయడం గల కారణం ఏంటి? అంటే మరి నేనే గెలుస్తాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, ఇంటి వద్దకి పరిపాలన సాగించాను చెప్పి అన్నీ అబద్ధమే, అన్నీ పూర్తిగా అబద్ధాలే. అబద్ధాల్లో నెంబర్ 1 అంబటి రాంబాబు. అది 5 ఏళ్ళు అభివృద్ధి అనేది జరగల. ఏడా అభివృద్ధి చేసే కోడలు చేసిన అభివృద్ధి తప్ప, కోడలు అభివృద్ధి చేసింది తప్ప ఈయన ఒక అభివృద్ధి అనేది లేదు. మొత్తం సర్వనాశనం చేశారు. సత్తెనపల్లి 25 ఏళ్ళు వెనకపోయింది. ఒకప్పుడు రోడ్డు అంటే కోడెల అంటే నెంబర్ 1. ఆయన 2 లక్షల ఫర్నిచర్కే చేశాడు. ఈయన 18 కోట్లు ఫర్నిచర్కి ఈయనేమనాలి చెప్పండి ఒక మాట. ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో 18 కోట్ల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. 2 కోట్ల ఫర్నిచర్కి దొంగ అన్నాడు. ఎవడు దొంగ, ఎవడు మంచాడు చెప్పండి, మీరు చెప్పండి. అదే మళ్ళీ పిచ్చి మందులో మొత్తం అంతా స్పిరిట్. ఇది అనేది అసలు అరాచక పాలన తప్ప ఏం లేదు. ఈ 5 ఏళ్ళు మొత్తం జరిగింది మొత్తం అరాచక పాలనే. అది ఒకటి కూడా ఇళ్ళకి ఇవ్వాల. ఉన్నోళ్ళు ఇచ్చిన్నారు కానీ లేని వాళ్ళకి ఏమి ఇలా ఇంచు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మమ్మోళ్ళకి ఎవరికో స్థలం ఇల్లు ఉంది, ఆమె పేరు మీద ఇల్లు నాపి వచ్చిద్దా? నాకు రాదుగా. 2 సార్లు వచ్చినప్పుడు 3 సార్లు తీయాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. అది కూడా అదే. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు? అందుబాటులోనే ఉంటారు. ఆయన ఇక్కడ పెదకురపా నుంచి 5 సార్లు 6 సార్లు గెలిచి ఉన్నాడు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం అంటే మనం ఏం చెబుతాం బాయ్. ఇప్పుడు ఓడటం అనేది గెలవడం అనేది మామూలే. దాన్ని బట్టి ఎందుకు ఓడిపోయాడు ఎందుకనేది మనం ఒక్కడం వేసాం బాగానే ఉంది. మరి ఎవరు వేసారో ఎవరు వేయలేదు ఎందుకు పోయిందో మనం అది ఏంది అసలు వాళ్ళకి తెలియాలి ఆ విషయం. మేము ఇల్లు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇంటి వద్దకి పరిపాలన సాగించాం, మేమే గెలుస్తామని చెప్పారు కదా. చెబితే చెప్పవచ్చు, ఎవరమని చెబుతాము మాటలు. గెలుస్తామని చెబుతాము. గెలిచేవాడే ఓడిపోవచ్చు, ఓడిపోయేవాడే గెలవచ్చు. అదే మనం చెప్పలేము. అది ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారంట ప్రజలు? కోరుకునేది ఏముంది, మామూలుగా ఇప్పుడు 7,000 రూపాయలు పెంచడం. అంతకుముందు 3 నెలలు అయ్యా, ఇప్పుడు 1000 రూపాయలు పెంచాడు కదా. అప్పుడు 7,000 రూపాయలు మనకి ఇస్తున్నాడు. ఏంది సత్తెనపల్లిలో కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు? మంచి జరగాలని కోరుకుంటారు. మంచి అంటే ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన వాగ్దానాలన్నీ అమల్లోకి వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. అంతేగాని రాజకీయ నాయకులు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఓట్లు గెలిచిన దాకా, ఓట్లు ఎలక్షన్ అయిన దాకా నీ భుజం మీద చెయ్యేస్తారు, అది ఇది అంటారు. ఎలక్షన్ అయినాక మనం వెళ్తే చూద్దాంలే ఎవరు మీరు అని గత చరిత్రలో కూడా జరిగినాయి. అది దాన్ని బట్టి అప్పుడే మనం చెప్పలేము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అన్నీ ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు బడ్జెట్ అనేది మాట అనుగులనే ఇది కాదుగా. ఇప్పుడు ఫ్రీ అన్నాడు ఆడవాళ్ళకి, ఇప్పుడేమన్నాడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకని అంటున్నారు. అలాంటివన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ముందు మట్టుకు అంటారు ఎవరైనా కానీ అది చేస్తాం ఇది చేస్తామని. అన్నీ అనుకునే అన్నీ జరగవుగా. ఏంటంటే 5 ఏళ్ళ వరకు వాళ్ళు ఏమంటారు, సంవత్సరం వరకు మేము ఓపిక పట్టండి, మేము అది చేస్తాం అని అంటారు. ఏదైనా కానీ ఒక పార్టీని విమర్శించకూడదు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండేది, రేపు ఆ ప్రభుత్వం ఉండేది. అంతేగాని విమర్శలను కక్ష సాధింపులు అనేది ఉండకూడదు. ఏది మనం వాళ్ళు ఎవడో చేశాడని మనం కూడా
చేయాలని లేదుగా. మొన్న వాళ్ళు కూల్చారు, వైఎస్ఆర్ వాళ్ళు కూర్చారు, వీళ్ళు కూడా కూల్చారుగా మొన్న. మరి దాన్ని ఏమంటారు, కక్ష సాధింపు అంటారు. అలాంటివి అనేది ఉండకుండా అన్నమాట ప్రకారం నిలబడి పనులు చేశారనుకో ప్రజల్లో విశ్వాసం ఏర్పడుద్ది. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు చేసి మీరు చేశారు కదండి విమర్శలు వస్తూ ఉంటాయి. కాబట్టి పాలకులు అనేవాళ్ళు మనము ఆలోచించుకొని చేయాలి. అది ఇప్పుడు అంబటి రాంబాబు ఓడిపోవడం కారణం ఏమంటారు? ప్రజల్లో మార్పు అనేది ఉంటుంది. ఎప్పుడు ఒక అతని అయితే గర్వం ఏర్పడుద్ది. అందుకని ఈయన చూద్దాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని మనం చూసాము, ప్రజల్లో మార్పు వచ్చింది, జగన్ గెలిచాడు. అట్టని ప్రజల్లో కూడా మార్పు అనేది ఉండిద్ది. అది ఓకే. ఇప్పుడు సత్తెనపల్లి ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం నుంచి? మీరు ఇక్కడ ఏమేం కావాలి? అనుకున్న పనులు చేయాలని కోరుకుంటారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్లో 6 పథకాలు పెట్టారు కదా, అవి అమలు చేయమని కోరుకుంటారు.